ఆయన ప్రేమ అంత అధికంగా ఉంది. అయినప్పటికీ ఆయన ప్రేమ నుండి మరి మానవుల్ని ప్రేమించడం ఆయన అసలు వదిలిపెట్టలా. ఇంకా ఆయన ప్రేమ వెంటాడుతూనే ఉంది. ఏ రీతిగానైనా శపించబడిన పరిస్థితుల్లో నుండి దూరం అయిపోయినటువంటి నా బిడ్డలు తిరిగి నా దగ్గరికి రావాలి, నాతో ఉండాలి, నాతో సహవాసం కలిగి ఉండాలి. యుగములు నశించిపోయి వారు అగ్ని గంధకాలలో ఆ సాతాను శక్తుల చేత నింపబడిపోయి అపవాదికి దాసులైపోయి నరకాగ్నిలో వాళ్ళు పడిపోయి ఉండడం కంటే కూడా నా బిడ్డలు మళ్ళా తిరిగి నాతో పాటు నిత్య జీవంలోనికి రావాలి అనే ఉద్దేశంతోనే తండ్రిగా అంత మహిమగల దేవుడు. ఎందుకంటే ఆయన్ని చూసిన వారు ఎవరు కూడా బ్రతికి ఉండలేరు నన్ను చూసి అని ఆయన చెప్తున్నారు. కాబట్టి కుమారుడైన క్రీస్తును ఆయన మన కొరకు ఈ భూమి మీదకి ఆయన పంపించిన విధానాన్ని మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే ఎంత ప్రేమగల దేవుడో. మొదటి యోహానులోనే 4వ అధ్యాయము, మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు ఒకసారి చదువుతామండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. దేవుని యొక్క ప్రేమ ఎలా ఉన్నది అనే దాన్ని అక్కడ చాలా క్లియర్గా యోహాను భక్తుడు రాసినటువంటి విధానాన్ని మనం చాలా స్పష్టంగా అక్కడ రాయబడిన విధానాన్ని చూసినప్పుడు మనందరికీ తెలియంది కాదు. చదువుతున్నాం, ఎంతో వాక్యం చదివే వాళ్ళు ఉన్నాం, వాక్యం విని గ్రహించి జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు ఉన్నారు. వాక్య ప్రకారంగా జీవించడానికే ముందుకు వెళుతున్నటువంటి వారంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మన యొక్క జీవితాల్లో మనము ఏ రీతిగా ఆయన ప్రేమను పొందగలుగుతున్నాము అనే దాన్ని మనం పరీక్షించుకుందాం. ఆయన ప్రేమ శాశ్వతమైంది కంట. ఇర్మియా భక్తుడు రాస్తూ ఉంటున్నాడు కదా, ఒకసారి చూద్దామండి. ఇర్మియా భక్తునికి వచ్చిన దర్శనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను అని చెప్తున్నారు ప్రభు. ఒక్కసారి చూద్దాం 33వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం ఒకసారి 33 కదండి, 31. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలండి. ఇక్కడ చెప్పినటువంటి మాట 31వ అధ్యాయము 3వ వచనం. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాడు. ఆ రీతిగానే ఈ జీవితాంతం ఇక లోకం ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క కృప ఆ రీతిగా మానవుల పట్ల ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు ఉంచినటువంటి మంచివాడని కాదు. ఈ మొదటి అధ్యాయంలో చెప్తున్నాం కదా, చదివాం కదా, మొదటి యోహాను 4వ అధ్యాయంలో మనం చదివాం. మానవులుగా మనం మంచివాళ్ళమని కాదంట, ఆయన ప్రేమను బట్టి, ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, మన మంచితనాన్ని చూసి కాదు కానీ ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టే మనల్ని ఆదరించి మనం నశించిపోకుండానట్లుగా ఆయన మన వైపు చూస్తూ మనల్ని మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసయ్యను మన కొరకు ఇచ్చి ఉన్నారు. దినాలు వచ్చినాయి కదండి. రేపు పామ్ సండే రాబోతుంది, మళ్ళీ నెక్స్ట్ గుడ్ ఫ్రైడే వస్తుంది, ఈస్టర్ వస్తుంది. ఈ దినాలలో ఇవే జరిగినటువంటి పరిస్థితులు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడం, ఆయన ఏ రీతిగా వచ్చి ఉన్నారని చూసినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు మనం చూసినట్లయితే, ఒకసారి 6 నుండి 11 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనినట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అది క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి రావాలి అని తండ్రి యొక్క అభీష్టము అయిన సమయంలో ఆయన ఏ రీతిగా వచ్చి ఉన్నారు అని అంటే, మరి ఆయనకున్నటువంటి లక్షణాలు ఏంటంటే దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉన్నాడంట ఆయన. అంతే కదండి. అదే కాకుండా మరి ఆయనకున్నటువంటి అత్యున్నతమైనటువంటి తండ్రి కుమారుడు నేను ఇద్దరం ఒకటే కదా అని ప్రభు అనేక విషయాల్లో చెప్తా ఉన్నారు. నన్ను చూసిన వారు తండ్రిని చూసి ఉన్నారు, నేను తండ్రి ఒకటే, మీ ఇద్దరం ఒకటి, ఒక్కటిగానే నాలో ఆయన ఉన్నాడు, ఆయనలో నేనున్నాను అని ప్రభు చెప్తున్నటువంటి మాటలు తెలియచేశారు. అదే కాకుండా ఆయన తండ్రికి విధేయుడై శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడు తన్ను తాను తగ్గించుకుని ఈ భూమి మీదకి ఆయన మన కొరకు వచ్చినందువల్ల మరి దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు ఆయన ఎంతగానో మరి హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన కనుక ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. చాలా చాలా రిఫరెన్సెస్ జీవ గ్రంథంలో ఉండి మనం క్రీస్తు ప్రభు గురించి మనం చూస్తూ ఉంటాం.